సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండలంలో కోడి పందాలు, జోదం, అసాంఘిక కార్యకలాపాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని బేముడోలు తహసీల్దార్ బి రమాదేవి అధికారులకు పిలుపునిచ్చారు. శనివారం బేముడోలు మండల పరిషత్ సమావేశ మందిరంలో తహసీల్దార్ రమాదేవి అధ్యక్షతన మండల రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, ఇతర విభాగాల సమన్వయంతో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో బేముడోలు ఎంపీడీఓ పద్మావతీదేవి, ఎస్ఐ ఎస్కే మదీనా బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ సంక్రాంతి పేరుతో ఎలాంటి అక్రమ కార్యకలాపాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో నిరంతరం నిఘా ఏర్పాటు చేసి అనుమానాస్పద కార్యకలాపాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎస్ఐ మదీనా బాషా మాట్లాడుతూ కోడి పందాలు, జోదం నిర్వహించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు పోలీస్ శాఖ సహకరించి సమాచారాన్ని వెంటనే అందించాలని కోరారు. ఎంపీడీఓ పద్మావతీదేవి మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి అప్రమత్తంగా ఉండి కోడి పందాలు, జోదం నిరోధానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో మండల స్థాయి అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, పోలీస్, ఫైర్, అటవీ శాఖ, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, కంటెంట్ ఏదైతే ఉందో మీ మినిట్స్ అండ్ ఈ టామ్ సర్టిఫికేట్స్ అన్ని కలెక్ట్ చేసి ఆఫీస్కి సబ్మిట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. అదేవిధంగా ఈ షామియానా టిప్ టాప్ వాళ్ళకి మీకు నోటీస్ ఏ ఫార్మాట్లో ఇవ్వాలనేది చెప్పడం జరిగింది. వాళ్ళకి ఫస్ట్ ప్రయర్గానే నోటీసులు సర్వ్ చేయండి. లాస్ట్ టైం చాలా సైట్స్ విజిట్ చేయడం జరిగింది. విఆర్ఓ అందరికీ ఐడియా ఉంది. మొత్తం 6 విలేజెస్ అంటే గుండుగోలు, పోళ్ళ అండ్ ఇటు బేమడోలు ఇవన్నీ కూడా మనకి అంటే చిన్న చిన్నగా అవ్వచ్చు అవి, కానీ మీడియా మనకి చాలా యాక్టివ్గా ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చే కన్నా ముందే మనం ఎక్కడ ఈ ఇష్యూ జరుగుతుంది అనేది సైట్ ఫస్ట్ జాయింట్గా విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మండల లెవెల్ కమిటీకి చెప్తే అప్పుడు ఎస్ఐ గారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫోర్స్ని పంపించడం జరుగుతుంది. పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము ప్రివెంటివ్ యాక్షన్ చేస్తున్నాం. ఆల్రెడీ బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇదైతే ప్రీవియస్ కేసులు ఇన్వాల్వ్ అయ్యారో అందరూ కూడా బైండ్ ఓవర్ చేస్తున్నాం. విలేజ్ లెవెల్లో మేము చెప్పేది ఏంటంటే జిఎంఎస్కి లిస్టు మీ గ్రూప్లో సర్క్యులేట్ చేస్తున్నాం. రావాల్సిన ఎవరు ఉంటే కొంచెం మీరు అక్కడ కమ్యూనికేట్ చేస్తే వాళ్ళందరూ మేము తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేస్తాం. మనందరూ కూడా ఫైనల్ ఎట్ లాస్ట్ హైకోర్టు వాళ్ళకి జవాబు చెప్పాలి. సో రికార్డ్ పర్పస్ అన్నీ కూడా మనం ప్రాపర్గా ఉండాలి. దీనికి సంబంధించి ఎక్సైజ్ గురించి కూడా మేడం గారు చెప్పారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మా నుంచి కూడా కేసులు బుక్ చేయడం ఎక్సైజ్ కేసులు కూడా. ఈ సంవత్సరం కొత్తగా సెక్రటరీస్ విఆర్ఓస్ చాలా మంది మార్పులు చేర్పులు జరగడం కూడా జరిగింది కాబట్టి అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు నారాయణ గారు చెప్పారు, అలాగే మన ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో సంక్రాంతి పండుగ అనేది జరుపుకోవడం అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే కొన్ని మనం కూడా కొన్ని సంవత్సరం మర్చిపోతున్నాం. అవన్నీ మర్చిపోకుండా ఉండాలంటే మనం ఇప్పుడు కొన్ని రంగోలీ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ టగ్ఆఫర్ పెట్టచ్చు, ఒక చిన్న క్రికెట్ లాంటి పెట్టించవచ్చు, మ్యూజిక్ చైర్స్ పెట్టించవచ్చు. ఇలాంటివి కొంచెం మన అవేర్నెస్ కనుక కొంచెం విలేజ్లో పెద్దవాళ్ళ సమక్షంలో అంటే విలేజ్లో ఉండే పెద్ద పెద్ద నాయకులు వీళ్ళందరి సమక్షంలో మనం పెట్టుకుని ఇలాంటివి ఎంటర్టైన్మెంట్ కనుక మనం చేయడం కనుక జరిగితే కనుక ఖచ్చితంగా సంక్రాంతి పండుగ అనేది నిజంగా సంక్రాంతి లాగే అనిపిస్తుంది మనందరికీ కూడా.